నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. రాబోయేటువంటి ఎన్నికల్లో మాజీ కేంద్ర మంత్రి ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొంటున్నారు అనేటువంటి వార్తలు వినబడుతున్నాయి. ఎవరు అనంటే మాజీ ఎంపీ సుజనా చౌదరి గారు. ఒకవేళ పొత్తులున్నా లేకపోయినా, ఒకవేళ పొత్తులుంటే ఓకే, పొత్తులు లేకపోతే కనుక ఆయన టీడీపీ టికెట్ ఆశించేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. దానికి ప్రయత్నించేటువంటి అంశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే అప్పుడు కేసినేని నాని పరిస్థితి ఏంటి? ఆయన ఓట్ బ్యాంక్ అంతా ఇటు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఇది కేసినేని నానికి బిగ్ షాక్ అయి ఉండొచ్చా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య గారు. రాజ్యసభ మాజీ ఎంపీ అయినటువంటి సుజనా చౌదరి గారు ఈసారి ఎన్నికల్లో, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా ఎక్కువ వినిపిస్తూ ఉన్నాయి. పొత్తుతో సంబంధం లేకుండా, పొత్తు ఉంటే ఒకలాగా, పొత్తు లేకపోతే కనుక టీడీపీ టికెట్ కోసం ఆయన ప్రయత్నించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా వినిపిస్తున్నాయి వార్తలు. ఇది ఎంతవరకు వాస్తవం? ఒకవేళ అలా జరిగినట్లయితే, అంటే టీడీపీ నుంచి టికెట్ వచ్చినట్లయితే సుజనా చౌదరి గారికి, కేసినేని నాని గారి టికెట్ ఏదైతే ఓట్ బ్యాంక్ ఉందో ఆ ఓట్ బ్యాంక్కి గండిపడినట్లేనా? ఏమవచ్చు అంటారు? ఇప్పుడు కేసినేని నాని గారిని చూసుకుంటా ఉంటే ఆయన ఒక లోక్సభ సభ్యుడిగా బాగానే పనిచేశారు. ఆయనకి దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. నియోజకవర్గ స్థాయిలో ఆయన మంచి పనులు కూడా కొన్ని చేశాడు. కానీ ఆయన నోటు దురుస్తనం వల్ల, మరి ఆయన అందరిని కలుపుకుపోయే విధానం వల్ల ఒకనాటి ఆయనకి బాగా కవచంలో నిలబడినటువంటి శాసనసభ్యులు కూడా ఆయనకు దూరం అవటం కూడా జరిగింది. ఇప్పుడు ఈరోజు ఆయన ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తరపున వెళ్ళిపోయాడు. ప్రతిపక్షం నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారి పంచం చేరాడు. ఆయనకు ముందుగా అన్నారు, ఇప్పుడు చూస్తూ ఉంటే ఆయనకు కూడా సందిగ్ధం వ్యక్తం చేస్తున్నారు. మారుస్తారు అనే వార్తలు కూడా వినపడతా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయన ఓటమి అనేది నిర్ధారణ అయిపోయింది. ఆయన ఎట్టి పరిస్థితిలో గెలుస్తాడనే ఆలోచన ఎవరికి లేదు. అక్కడ విజయవాడ అనేది లోక్సభ స్థానం అనేది తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఆయన కొన్ని వ్యక్తిగతంగా కొంత తోడైన మాట వాస్తవమే, కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ యొక్క అభిమానులే ఎక్కువ. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ ఆయన ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ గంపగుత్తుగా వెళ్ళి ఆయనకు ఓట్లేస్తారనే మాట మాత్రం ఒట్టి మాట. ఇందుట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఒక్క ఓటు కూడా ఆయనకి వేయరు. ఇంకా ఇది మిద్దంగా మధ్యస్థంగా ఉన్న వాళ్ళు కొంతమంది వేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితోటే వస్తూ ఉన్నారు. నాకు తెలిసి విజయవాడ లోక్సభ స్థానంలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి 2 లక్షల పైన మెజార్టీ రావచ్చు. కాబట్టి ఆయన దరిదాపుల్లో కూడా ఎక్కడ ఉండడు. ఇక సుజనా చౌదరి గారి విషయం మీరు తీసుకొచ్చారు కాబట్టి, సుజనా చౌదరి గారు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి ఉంటే ఆయన ప్రయత్నాలు చేస్తున్నారనేది వస్తున్న వార్త. అది ఈ కూటమి ఉండా కూడా విజయవాడ స్థానాన్ని వదులుకుంటారని అయితే నేనైతే భావించట్లేదు తెలుగుదేశం పార్టీ. ఒకవేళ అదే జరగకూడదు, ఏదన్నా జరిగిద్దామో మనకు చెప్పలేం, కానీ నాకు తెలిసినంత వరకు ఇటు పరిస్థితిలో కూడా అది జరగదు. దాదాపు అసలు ఆ పార్టీతోటి పొత్తు లేదనే అభిప్రాయం బలంగా వినపడతా ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంటే నష్టపోతామనే ఆలోచన అందరికీ ఉంది. వాళ్ళు ఏదో బలవంతంగా పొత్తులో జొరబడి కొన్ని స్థానాలు ఇక్కడి నుంచి, మామూలుగా వాళ్ళు ఒంటరిగా పోటీ చేస్తే కనీసం 100కు వచ్చే స్థాయి ఓట్లు కూడా వాళ్ళకి పడవు. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడ అనే దాన్ని దృష్టిలో పెట్టుకుంటే తెలుగుదేశం పార్టీ, జనసేన రెండూ కలిపి రాష్ట్రంలో అధికారంలో రాబోతున్నాయి. అత్యధిక స్థానాలు, లోక్సభ స్థానాలు కూడా గెలవబోతున్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారితో ఉన్న స్నేహాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆయన ఎన్డీఏలోనే ఉన్నాడు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆయన మాట్లాడే విధానాన్ని దృష్టిలో పెట్టుకొని, అట్లాగే గతంలో తెలుగుదేశం పార్టీతో కూడా కలిసి వాళ్ళు ప్రయాణం చేశారు కాబట్టి చిన్న చిన్న పొరపచ్చులు ఉన్నా కూడా సర్దుకొని పొత్తుల్లో భాగంగా వాళ్ళు లోక్సభలో మరి ఆయన పోటీ చేయాలని భావించుండొచ్చు. కాకపోతే ఆ కళ నెరవేరుతుందని అయితే నేనైతే భావించట్లేదు. ఇకపోతే మీరన్నట్టు ఆయన స్వతంత్రంగా పోటీ చేస్తారా? ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయడం అంత తెలివి తక్కువ మనిషి అయితే కాదు సుజనా చౌదరి గారు. ఇవన్నీ ఊహాగానాలే, ఇవన్నీ మనం కొట్టిపారేయచ్చు. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఈరోజు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి, యువజన శ్రామిక రైతు పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా జనం ఆమోదించే పరిస్థితి అయితే లేదు. పూర్తిగా వ్యతిరేకత ఉన్నారు. దీంట్లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావచ్చు, జనసేన పార్టీ వాళ్ళు కావచ్చు, ఆలోచించుకోవాల్సిన విషయాలు ఏంటంటే, జనంతో సఖ్యతగా ఉండి మామూలుగా ఈ వ్యతిరేకంగా, ఇప్పుడున్న పార్టీకి వ్యతిరేకంగా జనంతో కలిసి పోరాడే నాయకులను ఎవరిని తీసుకొచ్చినా కూడా
ఆదరించడానికి నిస్సందేహంగా ప్రజలు ఉన్నారు. ఓకే. అలా కాకుండా కొన్ని పొరపాట్లు చేస్తే వాళ్ళ చేతులారా చేసుకున్నట్టు అవుతుంది. అంత తప్ప వేరే ఉండదు. కొంతమందిని ఏదో బలవంతులు అనుకుని వాళ్ళని తీసుకుని వచ్చి నెత్తి మీద పెట్టుకుంటా ఉంటే ఇబ్బంది, పార్టీకి ఇబ్బంది, వాళ్ళకు కూడా ఇబ్బంది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. అలాంటి పనులు చేయకుండానే జాగరూకతతో వ్యవహరిస్తారని అయితే నేనైతే భావిస్తున్నాను. ఇవాళకున్న నాకున్న సమాచారం ప్రకారం రమారమి 23 స్థానాల వరకు, 22 అయితే గట్టిగా ఉన్నాయి, 23వ స్థానం కూడా రావడానికి అవకాశం కనపడుతుంది. ఈ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి 22 నుంచి 23 స్థానాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు గెలుబాట్లో ఉన్నారు వాళ్ళు. ఆ 2 కూడా అవతల వాళ్ళు గెలుస్తారని మనం ఇది విధంగా చెప్పలేం, కానీ నువ్వా నేను అన్నట్టు జరుగుతూ ఉంది. ఓకే. గతంలో ఆయన అన్నాడు 25 స్థానాలు నాకు ఇస్తే నేను కేంద్ర మెడలో ఉంచుతానని. ఇప్పటి ముఖ్యమంత్రి గారు ప్రజలు ఈ తడవ 25 స్థానాలు నీకు వద్దులే వాళ్ళకి ఇద్దామని చెప్పి నిర్ణయానికి వచ్చారు. దాంట్లో ఒక 2 స్థానాల్లో నువ్వా నేను అన్నట్టు కనపడుతుంది తప్ప మిగిలిన దాంట్లో ఇల్లే గెలిచినట్టే లెక్క నా ఉద్దేశం ప్రకారం అయితే. అంటే మరి విజయవాడ నియోజకవర్గం కనుక మనం మాట్లాడుకున్నట్లయితే అక్కడ పరిస్థితి ఎలా ఉండొచ్చు అంటారు? అసలు టగ్ ఆఫ్ వార్ కింద ఎవరికి అది నిన్ననే చెప్పానండి, 2 లక్షల పైచీలకు తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత ఉంటుంది. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి ఆధిక్యత ఉంటుంది నిస్సందేహంగా, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కానీ వైసీపీ నుంచి అయితే కేసినేని నానికి టికెట్ కన్ఫామ్ అన్నట్టుగా ఎక్కడ వార్తలు వినపడలేదు, లేదు అన్నట్టుగానే వార్తలు వినిపిస్తాయి. అదే అండి, ఇప్పుడు స్థానాన్ని కూడా మారుస్తారు, మొన్నటిదాకా ఆయన అన్నారు, అది కూడా మార్చబోతున్నారు అనే వార్తలు కూడా వినపడుతున్నాయి. చూడాలి అది ఎంతవరకు ఏంటనేది. ఏదైనా చేయగల సమర్థుడే కదా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే కానీ కేసినేని నానికి ఉన్న బలం అంతా అక్కడే కదా, విజయవాడే కదా. ఆయన అనుకుంటే ఎట్లా? ఆయన బలం అంతా విజయవాడలో ఉంటే మేయర్గా వాళ్ళ అమ్మాయిని పెట్టేందుకు ఓడిపోయాడు. అంటే పార్టీ కావచ్చు, ఈయన చేసే పనులు కూడా కొంత వ్యతిరేకత. ఇప్పుడు ఆయన నోటి దురుస్తనమే ఆయన్ని దూరం చేసింది పార్టీకి. లేకపోతే ఆయన చేసిన పనులకి మళ్ళీ తిరిగి ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటే ఇదే ఆధిక్యతతో గెలిచిండేవాళ్ళు. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఆయన నోటి దురుస్తనమే ఆయన్ని ఇప్పుడు కూడా మరి ఆయన మాట్లాడే విధానంలో కూడా నిన్నటిదాకా ఇంద్రుడు చంద్రుడు అనుకున్న వ్యక్తి ఈరోజు మరి ఆయన ఏం మాట్లాడిన సభలో కూడా చూడటం కూడా జరిగింది. కొన్ని విషయాల్లో మంచి చేసిన కేసినేని నాన్నగారిని కూడా ఈరోజు విమర్శించే విధంగా ఉన్నాము అంటే దానికి ఆయన యొక్క ఆలోచన విధానం, ఆయన మాట్లాడే తీరు. ఓకే. అంత తప్ప వేరే ఏం కాదు. వ్యక్తిగతంగా ఎవరికి శత్రువులు కాదు, ఎవరికెవరు మిత్రులు కాదు. రాజకీయ వైరుధ్యాలు ఇవి. ఇప్పుడు ఎట్లా ఉండాలి అంటే, పార్టీ నుంచి మారిన తర్వాత ఎలా ఉండాలి అంటే రేవంత్ రెడ్డి గారు సీతక్కను చూసి నేర్చుకోవాలి. ఓకే. పార్టీలోనే ఉంటున్నాను కానీ ప్రస్తుతం ఎన్నికలు దూరంగా ఉంటున్నానని చెప్పి ఎలా ఉండాలి అంటే గల్లా జయదేవ్ గారిని చూసి నేర్చుకోవాలి. ఎంత హుందాగా ఉండారు వాళ్ళు. వీళ్ళు ఎందుకు ఇట్లా అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్ళే వాళ్ళ సంగతి, అందరి సంగతి చెబుతున్నాను నేను. ఇందుట్లో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాదు. దాంట్లో ఇప్పుడు దాకా మీరున్నటువంటి పార్టీ అధినాయకుడు మీకు నిన్నదాకా చాలా మంచాడైపోయి పార్టీ నుంచి మారంగల్లోనే మీకు చెడ్డవాడుగా కనపడుతున్నాడు. అట్లానే పార్టీ నుంచి మారిన వ్యక్తులు పార్టీ వాళ్ళకి దృష్టిలో చెడ్డవాడుగా కనపడుతున్నారు. అది పార్టీలు అలా ప్రవర్తించకూడదు, వ్యక్తులు అలా ప్రవర్తించకూడదు. ఓకే. ఆ విషయంలో మాత్రం ఒకళ్ళు నీతిగా ఉండాలని, ఒకళ్ళు దాన్ని ప్రోత్సహిస్తున్నారని మనం చెప్పడానికి వీల్లేదు. అందరూ అట్లనే తయారయ్యారు. కాబట్టి కొంత తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంచెం సమన్వయం పాటిస్తూ ఉంటారు. కానీ ఏందో దురదృష్టం, మరి వాళ్ళకి ఈ పార్టీ నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళందరూ చాలా ఎక్కువ విమర్శలు చేస్తున్నారు అధినాయకుడిని. మరి అది అధినాయకుడు మెతక వైరుని చూసి వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారా అనేది అర్థం కాని విషయం. సో ఇంతకీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కనుక మనం మాట్లాడట్లయితే, అలాగే చూసుకున్నట్లయితే విజయవాడ ఎంపీ రేస్లో అటు కేసినేని నాని ఉండబోతున్నారా, అటు అపోనెంట్గా సుజనా చౌదరి గారు రాబోతున్నారా అనేది రాబోయేటువంటి రోజుల్లో అందరికీ క్లారిటీ వస్తుంది. ఎవరు అభ్యర్థులు ఏంటని అందరూ నిర్ధారిస్తారు. కాబట్టి వేచి చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, అంకమరావు గారు. థ్యాంక్ యూ.